ఎదుర్కొంటూనే ఉంటాం. ఓకే. ఇవన్నీ కూడా మనల్ని దినదినము కూడా ఆయనలాగా మారడానికి హెల్ప్ చేస్తూనే ఉంటాయి. పౌలు చాలా క్లియర్ గా చెప్పాడు మొదటి తెస్సలో. నేను మీకు ముందే చెప్పాను కదా, మనము ఈ మార్గాల గుండా వెళ్తాము అనేసి. ఆయనను మీరు భయపడాల్సిన పని లేదు. ఆయనను మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకు పని లేదు అంటే, ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఆయన సదాకాలము మరి నీకు తోడై ఉన్నాడు వాగ్దానం ఉంది. మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడు కూడా మరి ప్రభువే. ఉదాహరణకు చూస్తే దావీదు గాని, జోసెఫ్ గాని, అబ్రహాం గాని, బైబిల్లో మోసెస్ గాని, వీళ్ళందరూ యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ, డేనియల్ గాని, దేవుడు వారి పట్ల చాలా గొప్ప ప్రణాళికలు, శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అయితే మీరు గమనిస్తే చివరికి దేవునికి ఉద్దేశాలన్నీ వారి పట్ల నెరవేర్చడం మనం చూస్తాం. జోసెఫ్ కి 17 ఏళ్ల వయసులో ఒక కళ వస్తుంది. అది తన జీవితం పట్ల ఉన్న ఒక గొప్ప ఉద్దేశం, దేవునికి ఉద్దేశం. కానీ దేవుని యొక్క ప్రణాళిక జోసెఫ్ పట్ల ఎంత ఉందో, దానికి మరి జోసెఫ్ వెళ్ళిన పరిస్థితులకి అసలు పొంతనే ఉండదు. ఉందంట లేదు. డేవిడ్ గొర్రెలు కాచుకునేవాడు. అసలు డేవిడ్ పరిస్థితికి, డేవిడ్ మీద దేవునికి ఉన్న ప్రణాళికకి అసలు పొంతనుందా? అసలు ఏమాత్రము రిలేట్గా అనిపించదు. దావీదు ఏంటి, ఒక బక్క పలచన, లేకపోతే ఒక బలహీనమైన ఒక పేద కుటుంబంలో గొర్రెలు కాచుకునే ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ గా ఉన్నాడు. మరి దేవుడికి అతని పట్ల మరి ఇంత ఉన్నతమైన ప్రణాళిక, దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తాను అన్న వాగ్దానము బహుశా ఆ టైంలో డేవిడ్ నమ్మాడో లేదో, దేవుడి పేరెంట్స్ నమ్మారో లేదో తెలియదు. అంటే నమ్మశక్యంగా లేని విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు ఎప్పుడు మన ప్రజెంట్, మన పాస్ట్ చూడడు. మన ఫ్యూచర్ లో ఆయన మన కోసం ఏమి చేసి దాచిపెట్టాడో, ఏమి మనల్ని చేయబోతున్నాడో, మరి ఆయన వాగ్దానములన్నీ కూడా అవును ఆమెనట్లుగా ఉంటాయి. అసలు అబ్రహాంకి ఒక పిల్లోడు కూడా లేడు, కానీ దేవుడు నేను నిన్ను ఏమంటాము నేషన్స్ కి ఫాదర్ గా పిలిచానంటాడు. అబ్రహాం, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఆల్రెడీ జరిగినట్లుగా ఉంటాయి, అవును ఆమెనట్లుగా ఉంటాయి. డేవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, గొలియాత్ దగ్గర నుంచి అనేక పరిస్థితులు, అనేక ఏమంటాం టెస్ట్ గుండా వెళ్తా ఉంటాడు. గొలియాత్ అనేది ఫస్ట్ టెస్ట్ తను ఎదుర్కొంటాడు. దేవుని కృప వల్ల మరి గొలియాత్ని గెలుస్తాడు. తర్వాత చూడండి ఇంకొక స్టెప్ కి దేవుడు తీసుకెళ్తాడు, ఇంకొక స్టెప్ కి. అయితే సౌలు అతను వెంబడించడం మనం చూస్తా ఉన్నాం. సౌలు మరి అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బల్లెంతో పొడిచి గోడకు ఫిక్స్ చేద్దామన్నంత కోపం, సాతాను చేత ఏమంటాము నింపబడి, దురాత్మ చేత నింపబడి దావీదుని చంపేద్దామన్నంత కసితో ఉంటాడు. అర్థమవుతుందా? సో సాతాను ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క చిత్తంలో మనం ప్రోగ్రెస్ అవటం వాడు ఒప్పుకోడు. అనేక విధాలుగా మనల్ని డివైడ్ చేయాలని, అనేక విధాలుగా మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ వస్తాయి, డిసప్పాయింట్ అవుతుంటాం, అప్సెట్ అయిపోతూ ఉంటాం. మనకున్న పరిస్థితులు చూస్తే అసలు దేవుడు మన జీవితంలో ఉన్నాడా అన్న అనుమానం కలగకమానదు. జోసెఫ్ కేసులో ఎగ్జాక్ట్ గా చాలా సార్లు అదే కనపడుతుంది. ఓకే, ఎక్కడ పెట్టినా అన్యాయం జరుగుతున్నట్టుగా ఉంటుంది, తనకి దేవుడు ఉన్నట్టుగా కనపడదు. ఇంకొక కేసులో ఇంకొక విధంగా. మరి పౌలు లాంటి గొప్ప దైవజనుడి కేసు తీసుకున్నాం కదా. పౌలు చూస్తే ఒక ఫస్ట్ 29 ఇయర్స్ వరకు అసలు దేవుని యొక్క చిత్తం, ఇంత గొప్ప అపోస్తలుడు అవుతాడు అని పౌలు అవుతాడంటే ఎవరు నమ్ముతారా? సంఘాన్ని హింసించేవాడు, మరి ధర్మశాస్త్రంలో దిట్ట అతను, పరిసయ్యులకే పరిసయ్యుడు, సెల్ఫ్ రైచియస్ మ్యాన్ అతను, సచ్ ఏ ఫారసీ, మరి ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినంత గొప్ప మరి అపోస్తలుడు అవుతాడని అసలు క్లూ కూడా లేదు. అందుకే నేను అంటాను, మన స్థితిని మేము చూడాల్సిన అవసరం లేదు. క్లూ కూడా ఉండదు నీకు వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. గాడ్స్ వర్క్స్ ఆర్ సచ్ అన్ అమేజింగ్ వర్క్స్ అన్నమాట. ఆయన సర్వశక్తి గల వాడు ఆయన. అందుకే ఇర్మియా 29:11 చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ మనకి. నిన్ను గురించిన ఉద్దేశములు నేను ఎరుగుదును. ఈరోజు దేవుడు మనతో సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆ మాట ఎప్పుడైనా తెలుసా?
వాళ్ళు చెరలోకి వెళ్లే ముందు మాట్లాడుతున్నాడు. అంటే ఒక శోధన కాలము, ఒక సమస్య రాబోతుందని ప్రభువుకు ముందే తెలిసి ఆయన ఏమంటాడంటే, డోంట్ వరీ అబౌట్ యువర్ ట్రబుల్స్. ఓకే, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. కానీ గమనించండి, దేవుడు ఆ మాట పలికినప్పుడు ఇజ్రాయెల్ స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉంది? స్పిరిచువల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా? వాళ్ళు భయంకరంగా పడిపోయిన స్థితి అనమాట. పాపంలో ఉన్నారు, వాళ్ళు విగ్రహార్థంలో ఉన్నారు, దేవుని విడిచిపెట్టారు. పచ్చని ప్రతి చెట్టు కింద పాపం చేసినట్టుగా. ఓకే, మరి సజీవంగా దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని పూజిస్తున్నారు? నీళ్లు జీవజలంలో ఊటైన దేవుణ్ణి విడిచి మరి బుద్ధరైన తొట్లను చేసుకొని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి వర్స్ట్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు వర్స్ట్ అంటే వర్స్ట్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళని చెరలోకి పంపే పరిస్థితి అది. అలాంటి ఇక్కడ మనం అందరంలో ఎవరైనా అంత వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం అనుకుందాం, భయంకరమైన పాపంలో పడిపోయాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, నేను ఆయన చేతిలో వాడబడతానని నమ్మకం మనకు కలుగుతుందా? నమ్మలేం మనం కదా. మనకి ఒక గిల్ట్ కండమ్నేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇజ్రాయెల్ ఆ పరిస్థితిలో ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు 29:11 వచనంలో. ఏంటి? భయపడొద్దు, నేను నీ గురించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవి గాని హానికరమైనవి కావు. దేవుడు ఎప్పుడు కూడా మనకు హాని తలపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కొట్టివేయడు, నేను తీర్పు తీర్చడు. మన రేపు అనేది, మన ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. NASBలో ఒకసారి ఆ ఒక్క వచనం చదువుదామా? 29:11. ఓకే, నేను చదువుతాను, లేకపోతే ఒకసారి గివ్ మీ టైం, 1 minute టైం. Jeremiah 29:11. Yeah, for I know the plans that I have for you. మిమ్మల్ని గురించి నా ఉద్దేశములు, ప్లాన్స్ ఉన్నాయి నాకు. మనం అందరము మన లైఫ్ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండొచ్చు కదా. ఎంతమంది మీరు ప్లాన్ లేదని అంటారు? మీరు ప్రతి ఒక్కరు నేను ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, లేదా అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి. ప్రతి ఒక్కరు నేను ఆ బిజినెస్ చేయాలి, లేకపోతే ఇది ఈ పెళ్లి చేసుకోవాలి. ఎన్నెన్నో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ అబౌట్ యువర్ కెరియర్ కదా, అబౌట్ యువర్ ఫ్యూచర్. నథింగ్ రాంగ్ ఇన్ దట్, గుడ్, వెరీ గుడ్. బట్ ఒకవేళ దేవుడే నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నమ్మితే, అది నిజమైతే ఎంత బాగుండు. విచ్ ఈస్ ది బెస్ట్ అని చెప్పాడు. యు ఆర్ హ్యావింగ్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. విచ్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? టెల్ మీ. Obviously, God has the best. God chose the best thing for you. అసలు ఇది ఇప్పుడు కాదు, ఇది అనాది కాల ప్రణాళికలోనే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో సో అండ్ సో ప్లేస్ లో, సో అండ్ సో ఫ్యామిలీలో, సో అండ్ సో పని కోసము నిన్ను అమ్మాయి గానా అబ్బాయి గానా దేవుడు డిసైడ్ చేశాడు ఆల్రెడీ. వీఆర్ ప్రీ డెస్టిన్డ్. ఆయన భవిష్యత్ జ్ఞానంలోనే మనల్ని ఎంపిక చేసుకున్నాడు, నిన్ను చూచాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆయన తన స్వహస్తాలతో నిన్ను తయారు చేశాడు, నీ అంతరింద్రియములను ఆయన నిర్మించాడు, నీకు తల వెంట్రుకల సంఖ్యను నియమించాడు, ఎముకల మన సంఖ్య ఆయనకి తెలుసు అని రాయబడింది. 139లో హీ నోస్ అవర్ ఫ్రేమ్ అని రాయబడింది. నా దినముల లెక్క ఆయనకి తెలుసు అన్నాడు. ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్. సపోజ్ ఇఫ్ గాడ్ హెస్ డిసైడెడ్, ఓకే, a number of days, number of years for me, some X years, ఇన్ని సంవత్సరాలు దేవుడు పుస్తకంలో నాకు లిఖించాడు అనుకోండి, ఐ విల్ నాట్ డై ఈవెన్ 1 day బిఫోర్. ఒక్క రోజు కంటే ముందుగా నేను చనిపోను. అది ఇంపాసిబుల్, నన్ను చంపడానికి ఎవరి చేతగా. ప్రొవైడెడ్ యాజ్ ఐ సీక్ గాడ్. నేను ఆయన చిత్తమును వెంబడిస్తూ ఆయన చిత్తం కోసం నేను వెతుకుతూ వెళ్తే నాకు మరణం లేదు. ఇమ్మోర్టల్ మనమంతా కూడా. ఈ లోకంలో ఏ రోగమైనా, ఏ నష్టమైనా, ఏ శాపమైనా, ఏ సాతాను అంధకార శక్తులైనా, ఏ ఘోరమైన తప్పిదాలైనా నిన్నేం చేయలేదు. ఇఫ్ ఐ మేకప్ మై మైండ్, ఏమని, నేను నా ప్రభు చిత్తాన్ని నేను చేస్తాను, ఆ చిత్తంని నేను నెరవేరుస్తాను అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే, ఐ జస్ట్ మేకప్ మై మైండ్ అన్నమాట. ఏమని తెలుసా? లార్డ్, ఐ వాంట్ టు డూ యువర్ విల్. లెట్ యువర్ పర్పసెస్, లెట్ యువర్ ప్లాన్స్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. నా ప్లాన్ కాదు, నా చిత్తం కాదు. I just give up on everything.
నన్ను నేను టోటల్ గా ఆయనకు సరెండర్ చేసుకుంటే దేవుడు నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. యూ విల్ లివ్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ యువర్ డేస్. తర్వాత ఆయన ఏమంటాడు అక్కడ 11th లో, డిక్లేర్స్ ద ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్. గాడ్స్ ప్లాన్స్ నీ వెల్ఫేర్ కోసమే, వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ద కెలామిటీ, టు గివ్ యూ ఎ ఫ్యూచర్ అండ్ హోప్. ఈరోజు ఇదే మన సమస్య. నీ ఫ్యూచర్, చాలా మంది ఇదే క్వశ్చన్, వి ఫియర్ టుమారో. రేపు నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అడుగుతూ ఉంటది. ఏ కోర్స్ చేస్తే బాగుంటది, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇప్పుడు నా పిల్లలు ఇందులో జాయిన్ చేయాలి, ఏది ఫ్యూచర్ బాగుంటది. చాలా మంది పేరెంట్స్ కి పిల్లలకి ఇదే సమస్య. ఫ్యూచర్ అండ్ హోప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బైబిల్ ఏమంటుంది? యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్ అహెడ్, అండ్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ యూ. ఆయన ఆల్రెడీ ఒక ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు. వరి అవ్వద్దు అంటాడు ప్రభువా. అర్థమవుతుందా ప్రియులారా? నా మాట మీకు నమ్ముతున్నారా? నేను చెప్పట్ల, బైబిల్లో చెప్తాను. ఏ పరిస్థితులు అన్న మాట ఇది, ఎప్పుడు ఏ కండిషన్ ఇది. దీని తర్వాత సిద్కియా రాజుగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు నెక్స్ట్ క్యాప్టివిటీకి వెళ్తారు. 30లో చూస్తే టైటిల్ రాయబడింది, డెలివరెన్స్ ఫ్రమ్ క్యాప్టివిటీ ప్రామిస్డ్. 29లో మెసేజ్ టు ద ఎక్సైల్స్. నా సైడ్ హెడ్స్ చూస్తే ఎగ్జైల్కి వెళ్తున్నారంటే చెరలోనికి వెళ్ళే ముందు మాట్లాడుతున్న మాటలు. ఇది నా ధైర్యం. చెరలోనికి వెళ్తున్నారు అంటే ఎప్పుడో తెలుసా? ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు చెరలోకి? ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. దే డిడ్ నాట్ ఒబే. వాళ్ళు వినలా, మాట వినలా. వారు పాపం చేస్తూనే ఉన్నారు, దేవుని తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, విగ్రహాలు చేస్తూనే ఉన్నారు. చివరికి ఇక దేవుడు వారిని చెరలోకి పంపుతున్నాడు. చెరలోకి పంపే ముందు, శిక్షించే ముందు దేవుడు అంటున్న మాటలు, ఆయన ప్రేమ, ఆయన హార్ట్ చూసి నేను నిజంగా మరి ఎంత ఏమంటాము, మెల్ట్ అయిపోద్ది మన హార్ట్ ఆలోచన చేస్తే. చెరలోకి వెళ్ళే ముందు దేవుడు ఏమంటాడు తెలుసా? నాన్న, మీరు అక్కడికి వెళ్తారు కదా, మీరు పడిపోతారు, శత్రు దగ్గరికి వెళ్తారు. చెరలోకి వెళ్ళినప్పుడు మీరు దుఃఖపడొద్దు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. దేవుడు మమ్మల్ని వదిలేసాడు, మా పరిస్థితి ఇంతే అనుకోవద్దు. ఓకే, ఒక 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు, ఒక కొద్ది పీరియడ్ మీరు ఉంటారు. దేవుడు చెప్పాల 70 అనేమి. మీరు కొద్ది సంవత్సరాలు అక్కడ ఉంటారు, నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను. నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నేనేంటి ఇట్లా ఘోరంగా ఉంది నా పరిస్థితి, నాకు హోప్ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు ఉన్నాడా అని ఏడవద్దు, దుఃఖపడొద్దు అని ముందుగానే వారికి చెప్పి ఎంకరేజ్ చేస్తూ, నేను మిమ్మల్ని మరలా రప్పిస్తాను, నేను మిమ్మల్ని మరలా నాటుతాను, మరలా యూ విల్ బి రీబిల్ట్, మీరు మరలా పునర్నిర్మించబడతారు, తంబురులు మీరు మరలా వాయిస్తారు, మరలా దేవుని ఆరాధిస్తారు. యూ విల్ బి బ్యాక్ అట్ జెరూసలేం. యెరూషలేంకి మళ్ళా నేను రప్పిస్తాను, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, హోప్ ఉంది, డోంట్ వరీ అని చెప్పి దేవుడు పంపిస్తున్నాడు. ఆయన హార్ట్ చూసారా? మనం తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయన ఈ లోకంలో మనిషిలాగా తీర్పు తీర్చి కొట్టి నరకాలను పడేయడు ఆయన. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడేది, అంతకంటే ఘోరమైన పాపం లేదు, రాళ్లతో కొట్టి చంపాల్సిందే. బట్ హీ విల్ నాట్ డూ దాట్. ఆయన ఏమంటాడు తెలుసా? నేను నిన్ను శిక్షించను, నువ్వు పాపం చేయకుండా, ఐ గివ్ యూ ఛాన్స్. తప్పని కుమార్ తిరిగి వస్తే ఒక మాట అండి, హీ ఎంబ్రేసెస్, ముద్దు పెట్టుకొని, నన్ను రండి, నేను నీకు మరలా రెస్టోర్ చేస్తాను. దేవుని హార్ట్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది ఆయన హార్ట్ ని. అందుకే బైబిల్ చదివిన, వాక్యం విన్నా, ఎప్పుడు కూడా ఆయన హార్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆయన నా పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఎలా చేస్తాడంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్. డేవిడ్ పట్ల దేవునికి ప్రణాళిక ఉందని తెలుసా మనకి కదా? ఖచ్చితంగా ఉంది. డేవిడ్ ని ఒక కింగ్ చేయాలి, దేవుని యొక్క హృదయానుసారి డేవిడ్. సౌలు ఉన్నాడు అక్కడ, కానీ సౌలు రాజుగా కొనసాగటము, మరి సౌలు యొక్క పరిస్థితిని బట్టి దేవునికి ఇష్టం లేదు. సౌలుని దేవుడు రిజెక్ట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. సౌలు ఎప్పుడైతే రిజెక్ట్ చేయబడాలి, సౌల్ ప్లేస్ లో డేవిడ్ రావాలి, దేవునికి ఉద్దేశం అది. డేవిడ్ ని దేవుడు, మీరు గమనిస్తే 1 శామ్యూయల్ 30కి ఒకసారి రండి. డేవిడ్ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇక్కడ
27వ 27వ అధ్యాయం, మొదటి సమూయేలు 27, 1-2 వచనాలు చూడండి. మొదటి సమూయేలు 27 మొదటి నుంచి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన ఎద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడగు గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలీయురాలగు అహినోయాము, నాబాలు భార్య అయి ఉండిన కర్మేలీయురాలగు అబిగయిలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. చాలండి, ఒక సెకండ్ ఆపుదాం. డేవిడ్ని దేవుడు అంచెలుగా అభివృద్ధి పరచడం మనం చూస్తాం. ఒక షెపర్డ్ బాయ్ గా ఉన్నాడు కదా, గొర్రెలు కాచుకున్న ఒక పిల్లవాడు. దేవుడు డేవిడ్ని ఎంపిక చేసుకున్నాడు. ఎవరికి తెలియదు డేవిడ్ ఎవరో. ఇట్ వాజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. అసలు ఏమాత్రము అసలు పేరెన్నిక కలిగిన వాడు కాదు, ఎవడు అతను పట్టించుకున్నవాడు కాదు. కానీ దావీదు అందరూ మాత్రము చాలా పేరెన్నిక కలిగిన వారుగా ఉన్నారు, యుద్ధానికి వెళ్తున్నారు, ప్రామినెంట్ పీపుల్ గా ఉన్నారు. సమూయేలు కూడా అనుకుంటాడు, బహుశా ఇతన్ని నేను అభిషేకించాలేమో అనుకున్నాడు. దేవుడు ఇతన్ని అభిషేకించుంటే అప్పుడు దేవుడు అంటాడు, మనిషి పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈరోజు మన పై రూపాన్ని మనుషులు లక్ష్య పెట్టి, మన పడిపోయిన స్థితిని లక్ష్య పెట్టి, మన బలహీనతను లక్ష్య పెట్టి, మన ప్రాచీన జీవితాన్ని మనుషులు చూచి మనల్ని తీరుస్తా ఉన్నారు. డోంట్ వరీ అబౌట్ దాట్. దేవుడు అసలు దాన్ని పట్టించుకోడు. మనుషులు చూసినట్టుగా దేవుడు చూడడు. దేవుని దృష్టి టోటల్ గా డిఫరెంట్ అన్నమాట. అర్థమవుతుందా? అసలు మనల్ని పిలిచిన పిలుపుని ఒక్కసారి చూస్తే మీకు ఆశ్చర్యం కలగాలి. జస్ట్ కాంటాక్ట్ వచ్చింది కాబట్టి ఒక్క వచనం చదువుదామా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:26 చదవండి. దేవుడు అసలు ఎవరెవరిని, ఎటువంటి వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడో చూసి మనం నిజంగా ఆశ్చర్యపోవచ్చు. ఎంత గొప్ప ఆదరణ ఉంది తెలుసా అక్కడ. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులను పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రివారిని ఏర్పాటు చేస్తున్నాడు, బలహీనులను ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆశ్చర్యం కదా. దేవుడు చూసే క్వాలిఫికేషన్ ఏంటిది? బలహీనులు, నీచులు, అనగాని వారు, ఈ లోకంలో ఎన్నిక లేని వారు, ఈ లోకానికి పనికిరాని వారు అన్నమాట. ఈ లోకంలో ఏవి ఘనంగా ఎంచబడతాయో నిజానికి దేవుడికి అవన్నీ కూడా దేవునికి అసహ్యం అని రాయబడ్డ అబామినేషన్. ఈ లోకానికి మనము అలా ఉంటాము, కానీ దేవునికి మనం చాలా విలువైన వారు. ఇది నమ్మాలి మనం. డేవిడ్ అలాంటి వాడు. యాక్చువల్ చెప్పాలంటే తన తండ్రి చేత కూడా ఎన్నిక చేయబడని వాడు. గొర్రెలు కాచుకుంటే ఎక్కడ ఉన్నాడులే, అసలు వాడిని దేవుడు పిలవటం ఏంటి అని మైండ్ లోకి కూడా రాలేదు తన తండ్రికి, జెస్సీకి. సమూయేలు స్పెసిఫిక్ గా అడుగుతాడు, నిజంగా నీకు వీళ్ళైనా ఇంకో కొడుకున్నాడా? అప్పుడు గుర్తొస్తా, అవును ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడు గొర్రెలు కాచుకుంటూ, అయినా వాడి సంగతి మనకి ఎందుకు లేని అంటున్నాడు. లేదు వాడిని పిలిపించండి అర్జెంటుగా. అతన్ని పిలిపిస్తాడు సమూయేలు. వచ్చేదాకా నేను మాట సెటిల్ అయ్యేదాకా నేను నిద్రపోనేసి అతన్ని అభిషేకిస్తాడు.
చాలా ఆశ్చర్యం. దేవుని విధానాలు దేవుని చూసినట్టుగా చూడటం మనం నేర్చుకోవాలి. దేవునికి ఏవి ఇష్టమైనవో దేవుని యొక్క హృదయం మనం ఎరగాలి పిల్లలు. మనం చూసినట్టుగా దేవుడు చూడడు అసలు. అర్థమవుతుందా? ఆయన ఆయన ఎన్నిక చేసుకుని ఆయన్ని వెంబడించిన ఆయన శిష్యులు అపోస్తలు ఈ లోకంలో జ్ఞానులు కాదు, స్కాలర్స్ కాదు, లేకపోతే పెద్ద పెద్ద ఐఐటీస్ చేసిన వాళ్ళు కాదు, పామరులు వాళ్ళంతా కూడా. ఆశ్చర్యం, వాళ్ళ ద్వారా దేవుడు భూలోకాన్ని అప్సైడ్ డౌన్ చేస్తాడు దేవుడు. అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఇది. సో అటువంటి దేవుణ్ణి పికప్ చేసుకొని దేవుడు దావీదుని ఇప్పుడు అంచెలంచెలుగా అది అభివృద్ధి పరుస్తున్నాడు కదా. రాజుని చేయాలి ఎట్లన్నా, బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. అంత ఒక రోజు జరగదు. దేవునికి ఒక విధానం ఉంది. దేవుడు దావీదుని ఇప్పుడు బలపరచాలి, ఆశీర్వదించాలి, హెచ్చించాలి, పరీక్షలు గుండా వెళ్ళాలి. దావీదు కూడా చాలా పరీక్షలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు 27 అధ్యాయంలో చూస్తే దావీదు ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు. ఏంటి తన పరిస్థితి ఏంటి? సౌలు తనని చేస్తున్నాడు, చంపాలనుకుంటున్నాడు. దొరికితే ఫినిష్ చేద్దామని చూస్తున్నాడు. సౌలు ఏమో పవర్ఫుల్ కింగ్, డేవిడ్ అప్పటికి కింగ్ కాల. దావీదు ప్రాణం చేతిలో పెట్టుకొని చచ్చిన కుక్కలాగా, మిన్నలిలాగా, అంటే ఇంత బలహీనమైన స్థితిలో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాడు. కొండలకి గుట్టలకి పరిగెడుతున్నాడు. సైనికులు చుట్టుముడుతున్నారు, ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. దావీదు కూడా హీ వాజ్ ఆల్సో ఇన్ ద ఫ్లెష్. తనకి భయం వేస్తా ఉంది, శోధన, కంటిన్యూగా శోధన ఉంది. ఇక చూసి అయితే ఆశ్చర్యం ఏంటంటే సౌలు ఎంత చేసి ఎంత చంపాలని ప్రయత్నించినా దావీదుని సౌలు చంపలేడు, అసాధ్యమే. దేవుడు అప్పగించాడు. కానీ దావీదు కూడా నమ్మాడు దేవుణ్ణి. కానీ ఈ ఒక పాయింట్ వచ్చిన తర్వాత దావీదు కూడా స్ట్రెంగ్త్ సరిపోలేదు. అదంతా దేవుని విశ్వాసం ఉంచలేకపోయాడు, ఫెయిల్ అయిపోయి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి గాతు అనే ఒక రాజు దగ్గర, అతని పేరు ఆకీష్, అయితే అతన్ని సేవించడానికి వెళ్ళిపోయాడు. విచ్ ఇస్ నాట్ సపోజ్ టు హ్యాపెన్. అసలు జరిగి ఉండాల్సింది కాదు అది. ఎంతకాలం ఉంటాడు తెలుసు అక్కడ 7వ వచనంలో, ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ డేవిడ్ లివ్డ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఫిలిస్టైన్స్ వాజ్ a year and 4 months. అంటే 16 months ఉండిపోతాడు అక్కడ శత్రువుల క్యాంపులో. ఎవరిని సేవిస్తున్నాడు? శత్రు రాజుని సేవిస్తాడు. ఫిలిస్తీన్ల రాజు, గాతు రాజు అయిన ఎవరు? ఆకీష్ అనే రాజుని సేవిస్తున్నాడు. మనము సాతాన్ని మనం సేవించలేదా? ఎన్నిసార్లు సాతాన్ని ప్రేమించాం, ఎన్నిసార్లు సాతాన్ని మనం సేవించాం. దేవుణ్ణి మాత్రమే సేవించాల్సిన మనము సాతాన్ని కూడా సేవించలేదా? లోకాన్ని మనం సేవించలేదా? నంబర్ ఆఫ్ ఇయర్స్ సేవించలేదా? మంత్స్, డేస్ సేవించలేదా? దేవుని విడిచిపెట్టి మనం తిరగలేదా? ఆశ్చర్యం ఏంటంటే దేవుడు దావీదు పట్ల మనసు మార్చుకోవాల, ప్రణాళిక మార్చాల. ఒక పాయింట్ వస్తుంది, దేవుడు ఎటువంటి పరిస్థితులు అరేంజ్ చేస్తాడో చూసారా? ఇతడు యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. 29లో మనం చూస్తాం, ఫిలిస్తీన్లు యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే దావీదు కూడా ఈ ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి వెళ్తాడు ఇజ్రాయెల్ మీద. ఆశ్చర్యం. శత్రువులతో కలిసి దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు దావీదు. అయితే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన ఒక సిచ్యువేషన్ ని అరేంజ్ చేసి దావీదుని వాళ్ళు సర్దారులు, ఫిలిస్తీన్ సర్దారులు నమ్మకుండా చేస్తే అతడు రాజు ఇతను వెనక్కి పంపించేస్తాడు. అయితే ఇతను వెనక్కి వచ్చేసరికి 30వ అధ్యాయంలో మనం చూస్తాం. బై ద టైం 30వ అధ్యాయం 1 నుంచి చదవండి. 30వ అధ్యాయం మొదటి సమయంలో 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశమందు సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూసి
దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా అబ్యతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చారు. ఆమేన్. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్. డేవిడ్ లైఫ్ లోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఏమంటాము పీరియడ్ అనమాట, డార్కెస్ట్ అవర్ అంటాం కదా. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఫేజెస్ ఉంటాయి, చాలా డిఫికల్ట్ ఫేజెస్ గుండా వెళ్తాం. డేవిడ్ లైఫ్ లో కూడా అనేక ఫేజెస్ గుండా వెళ్తున్నాడు. బట్ దిస్ ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద డార్కెస్ట్ అవర్. చాలా కటిక ఏమంటాం చీకటి పరిస్థితులు అనమాట. చీకటి పరిస్థితులు అంటాం కదా, చాలా కఠినమైన పరిస్థితులు వెళ్తున్నాడు. ఇటు పక్క ఫిలిస్తీన్లు సర్దారులు అయితే నమ్మలేదు, ఎనికి పంపించేస్తారు. తన ప్రజలతో వచ్చేసరికి అమాలేకీయులు అప్పటికే తన భార్యల్ని పిల్లల్ని ఆస్తిపాస్తులు తగలబెట్టి మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అమాలేకీయులు ఎటువంటి వారు? భయంకరమైన వాళ్ళు, క్రూరులు అన్నమాట. ఇప్పుడు చూస్తే దావీదు సమస్తాన్ని కోల్పోయాడు, తన ఫ్యామిలీస్ ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు. తర్వాత తన దగ్గర ఉన్న పరివారం, తన ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే రాళ్ళు చూసుకొని దావీదుని చంపాలని చూస్తారు. వాళ్ళు కూడా విసుకొచ్చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పోయినాయి కదా దావీదుని బట్టి నమ్ముకొని వస్తే. ఇక చెప్పాలంటే తన హార్ట్ బ్రోక్ అన్నమాట, బ్రోకెన్ కండిషన్. దావీదు పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది చూసారా? మిక్కిలి దుఃఖపడుతున్నాడు. డేవిడ్ వాజ్ గ్రేట్లీ డిస్ట్రెస్ అయిపోయాడు. అంటే ఒక విధమైన శ్రమానుభవం, దుఃఖం ఉండి వెళ్తా ఉన్నాడు. అయితే ఈ పరిస్థితుల్లో దావీదు చేసిన పని మనం అర్థం చేసుకోవాలి. అప్పటికే 16 నెలలైంది దేవుణ్ణి అతను విడిచిపెట్టి. చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. 16 నెలలు దేవుణ్ణి వెతకడంలా, దేవుణ్ణి ఆరాధించడంలా, శత్రు క్యాంపులో ఉన్నాడు, భయంగా ఉన్నాడు. చాలా బహుశా అపరాధ భావం ఉండిండొచ్చు, తనకి గిల్టీ ఫీలింగ్ ఉండిండొచ్చు, దేవుని పట్ల లాంగింగ్ ఉండిండొచ్చు. కానీ అవకాశం లేదు అక్కడ కదా. చాలా సార్లు మన జీవితాల్లో కూడా నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్, ప్రాబబ్లీ సమ్ ఇయర్స్ మన జీవితంలో దేవునికి దూరంగా శత్రువుల క్యాంపులో చేరి శత్రువులతో కలిసి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితి అయిండొచ్చు, పాపంలో పడిపోయిన స్థితి అయిండొచ్చు. తద్వారా రిజల్ట్ ఏంటంటే దావీదు కోల్పోయినట్లుగా మనం కూడా సమయాన్ని కోల్పోయి ఉండొచ్చు, పిల్లల్ని, లేకపోతే ఆరోగ్యాన్ని, లేకపోతే ఆస్తిపాస్తుల్ని, లేకపోతే ఫెలోషిప్, చాలా విషయాలు మనం కోల్పోయి ఉండొచ్చేమో. ఐ డోంట్ నో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో. పాయింట్ ఏంటి చెప్పనా? ఈవెన్ ఇన్ దట్ డార్కెస్ట్ అవర్ లో మన హోప్ ఏంటంటే దేవుణ్ణి ఎద్దుకు రావటం. దావీదు యొక్క ధైర్యం చూశారు ఇక్కడ, అది నేను అప్రిషియేట్ చేసే విషయం. దేవుని దగ్గరికి రావడానికి దావీదు సంకోచించట్లా, భయపడట్లా. ఎందుకంటే హీఈస్ అ మ్యాన్ హూ న్యూ హిస్ గాడ్. తన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. దేవుని యొక్క హృదయం అతనికి తెలుసు, దేవుని యొక్క ప్రేమ అతనికి తెలుసు, దేవుని యొక్క నీతి కూడా తెలుసు. ఏ స్థితిలో నేను వెళ్ళినా దేవుడు నన్ను అంగీకరిస్తాడు అన్న నమ్మకం దావీదుకు ఉంది. ఈరోజు నీకుందా ఈ నమ్మకం? దేవుని దగ్గరికి నువ్వు రాగలవా ఆయనను అంగీకరిస్తాడని? ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ డిసొబీడియన్స్, ఫెయిల్యూర్, నెగ్లిజెన్స్ ఆర్ సిన్ఫుల్ నేచర్, వాట్ ఎవర్, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఈరోజు దావీదుకు ఉంది. దావీదు వేరే ఆప్షన్ లేదు దావీదుకి. ఇక ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాను, ప్రభువా ఏం చేయమంటావు నన్ను, నేను వెళ్ళి చేయనా, నాకు నా పిల్లలు, నా ఫ్యామిలీ దొరుకుతుందా, నాకు నేను రికవర్ చేసుకోగలుగుతానా అని ఒక విరిగి నలిగిన స్థితిలో, ప్రభువా కెన్ ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్, నా జీవితంలో ఒక మంచి ఫ్యూచర్ నాకు ఉంటుందా, ఎంత గవర్నమెంట్ స్థితిలో ఉన్నాను కదా, నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అంటే చూడండి, దేవుడు తన ఆలోచన, తన ప్లాన్ దావీదు పట్ల
థాట్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నాడా? కొన్ని క్వశ్చన్ చేశాడా? అట్లాంటి వ్యక్తి కాదు దేవుడు, మనుషులు లాంటి వ్యక్తి కాదు. దేవుడు ఏమన్నట్టు ఇమ్మీడియట్ గా దేవుని మాటలు చూసారా? డేవిడ్ 8వ వచనంలో shall I pursue this band, shall I overtake them? And he said to him, దేవుడు ఇమ్మీడియట్ గా ఏమన్నట్టు చూడండి, వెళ్ళు. 8వ వచనం సెకండ్ పార్ట్, వెళ్ళు, for you will surely overtake them. ఏమంటాడు దేవుడు? తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. చెప్పడం దేవుని మనం మహిమపరచాలి, ఆనందపడాలి. ఇది దేవుని యొక్క మాటలు. శత్రువా, నువ్వు నా మీద నువ్వు అతిశయపడుతున్నావేమో, ఇదిగో నేను పడిపోయాను, నేను మళ్ళా లెగుస్తాను. శత్రువు ఎవడైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద లాస్ నాకు జరిగినా సరే, దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కనుక దేవుని ఎంక్వైరీ చేస్తే, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఒకే మాట అంటాడు ఈరోజు మనందరితో కూడా, పర్స్యూ ద ఎనిమీ. శత్రువును నువ్వు ఎదిరించు, వాడితో పోరాడు, నేను నీ పక్షమును ఉంటాను. యు విల్ రికవర్ ఎవ్రీథింగ్. ఏమేమి మనం కోల్పోయామో, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డేవిడ్ దేవుని మాట విన్న తర్వాత బయలుదేరి వెళ్తాడు, వెళ్ళి శత్రువుని తరుముతాడు. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు, మనము డిస్కరేజ్ అవ్వకూడదు. మన పరిస్థితిని బట్టి భయంకరమైన పరిస్థితులు చెప్పాలంటే మరణకరమైన అపాయ పరిస్థితులే, హోప్లెస్ కండిషన్సే. అప్పటికే 3 days అయింది ప్రియులారా, మీరు గమనించండి. శత్రువులు టెర్రరిస్ట్ తీసుకెళ్ళిపోయారు. 3 days లో ఆ భయంకరమైన క్రూరులు వాళ్ళు దావీదు యొక్క భార్యలని వాళ్ళు ఏమంటాము పాడు చేసి ఉండొచ్చు, పిల్లల్ని చంపిండొచ్చు. దేనికైనా అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ గాడ్ రియల్లీ టుక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీస్. దేవుడు వాళ్ళని భద్రపరిచాడు. దావీదు యొక్క ధైర్యం కూడా ఏంటంటే, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, నమ్మకం. ఫేస్ చేస్తాడు, బయలుదేరి వెళ్తాడు, శత్రువుల్ని తను పట్టుకొని ఫినిష్ చేస్తాడు. చూసారా 18వ వచనంలో ఏముంది ఇక్కడ? అదే అధ్యాయంలో 18వ వచనం, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 20 దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. David recovered all that the Amalekites had taken and rescued his 2 wives. శత్రువులు ఏమేమైతే తీసుకెళ్ళి వెళ్ళారో, ఎక్కడెక్కడైతే లాస్ జరిగిందో, తను కోల్పోయిన సమస్తమును దేవుడు తిరిగి ఇచ్చాడు. దిస్ ఇస్ ద గ్రేట్ న్యూస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదైతే డ్యామేజ్ జరిగిందో, శత్రువు ఏదైతే నాశనం చేయాలని ప్రయత్నం చేశాడో, డేవిడ్ మళ్ళీ సమస్తమును రికవర్ చేసుకోగలిగాడు. Chase the enemy, fight back. దేవునితో నువ్వు పోరాడాలి, ప్రార్థన చేయాలి. మనము విసుకకూడదు, డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు అసలు మన స్పిరిచువల్ లైఫ్ లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, శత్రువు ఏ దిశలో ఏ రూపంలో వచ్చి మనం ఇబ్బంది పెడుతున్నా, ప్రభు అంటున్నాడు, యు స్టాండ్ రైట్, స్టాండ్ అప్, ఓకే, అప్రైట్ గా నిలబడు, ఫైట్ చేయ, ముందుకెళ్ళి అంటున్నాడు. మొత్తాన్ని దేవుడు రికవర్ చేస్తాడు, మనకు దయచేస్తాడు, తిరిగి ఇస్తాడు మనకి. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. అది సాతాను కలుగజేసిన నష్టాలు ఏవైనా ఉండొచ్చు, ఆరోగ్యమా, ఆర్థిక పరిస్థితుల, ఉద్యోగాల, అనాయింటింగ్, సమ్ టైమ్స్ కోల్పోయిన సమయం ఎలా చేస్తాడు? కోల్పోయిన సమయం దేవుడు నాకు ఎలా ఇస్తాడు? కోల్పోయిన సంవత్సరముల పంటను, పసుపురుగులు, గొంగళ పురుగులు తినివేసిన పంటను దేవుడు తిరిగి ఇస్తాను, 2 తిరిగి ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు? వెన్ యూ రిటర్న్ టు గాడ్, వెన్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్, దేవుని ముందు మోకరించి సాష్టాంగపడి ఆయనతో మనం మరలా ఏమంటాము, రిపెంట్ అయ్యి రెస్టిట్యూషన్ చేస్తాం. రెస్టిట్యూషన్ అంటే ఆయనకి మనం సరెండర్ చేయటం అన్నమాట. ఆయనతో మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ గా ఆయనతో రిలేషన్షిప్ లోకి వచ్చినప్పుడు, నో మ్యాటర్ ఎంత మరి ఏ పరిస్థితి ఎంత దూరం వెళ్ళినా, ప్రభు ఈరోజు అంటున్నాడు,
ఆయనతో మరలా ఒక నూతనమైన ఆరంభాన్ని మనం కలిగి ఉండొచ్చు. డేవిడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అప్లై అవ్వాలి. నేను చాలా సార్లు నేను గమనిస్తూ వచ్చాను, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తిరిగి సమకూర్చడం, దయచేయటం, కనికరం చూపడం నేను గమనిస్తూ వచ్చాను. ఈరోజు ఏ విషయంలో నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనతో ఒక సంబంధం నువ్వు రావాలి. దేవుని ఎదుట కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. అర్థమైందా? నమ్మకం ఉండాలి. దేవుడు నన్ను అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అవును నేను పడిపోయాను, అవును నేను పాపం చేశాను, కానీ నా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. అవును నేను దేవుడిని నెగ్లెక్ట్ చేశాను, అయినా ఆయన ప్రేమలో మార్పు లేదు. ఐ విల్ కమ్ బ్యాక్. నేను పోరాడతాను. ఏం చేయాలి? ఇప్పుడు అది చూసుకోవాలి మనం. ఇప్పుడు ప్రభు అంటే ఏం చేయాలి? ఎక్విప్ యువర్ సెల్ఫ్. నేను సిద్ధపరచుకో. కమాన్, బెల్ట్ వేసుకో, కత్తి తీసుకు. ఎట్లా వెళ్తాం యుద్ధానికి? మనం ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తామా? దావీదు ఎలా వెళ్తాడు చెప్పండి? మళ్ళీ బెల్ట్ వేసుకొని ఉంటాడు, కత్తి పట్టుకొని ఉంటాడు కదా, హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ అన్నమాట ఫర్ ద వార్ఫేర్. ఇదే సిద్ధపాటు ఈరోజు మనం కలిగి ఉండాలి. టేక్ ద బైబిల్ తీసుకుందాం, మళ్ళీ చదవడం మొదలు పెడదాం, మళ్ళీ ప్రార్థన చేసుకుందాం, మన పాపాలన్నీ ఒప్పుకుందాం. కాన్షియస్ గా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయని స్థితికి నువ్వు రావాలి. అది యాక్చువల్ గా రెస్టోరేషన్ జరిగింది అంటే మనలో. మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీకు ఏమేమి గుర్తొస్తున్నాయో అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్న వెంటనే, క్షమాపణ అడిగిన వెంటనే యేసు రక్తం చేత నువ్వు కడగబడతావు. యు స్టార్ట్ బిలీవింగ్. దేవుడు నన్ను అంగీకరించాడు, నన్ను యాక్సెప్ట్ చేశాడు అని నువ్వు ముందుకెళ్తావు. ఒక్కొక్క అడుగు ముందుకెళ్లే కొద్దీ విజయము నీకు దగ్గర అవుతా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఏమైతుంది? దీని తర్వాత గొప్ప విజయం. దీని తర్వాత డేవిడ్ ఇంకొక ఫేజ్కి వెళ్తాడు, ఇంకొక ఫేజ్ చూస్తూ ఉండగా డేవిడ్ కి మార్గం సరళం అవుతా ఉంది. వన్ డే హీ బికమ్స్ ద కింగ్ కదా, రాజుగా దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఈ రోజు కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. నీ గురించిన ప్రణాళిక నాకు ఉంది, నేనేం మార్చుకోలేవు. నేను నీ పట్ల ఒక ఫ్యూచర్ అండ్ హోప్ నువ్వు కలిగి ఉన్నావు. డెఫినెట్ గా 12వ వచనం 29:12 మీరు నాకు ప్రార్థన చేస్తూ ఒత్తురేమి, మీరు నాకు మొరపెడుతూ ఒత్తురేమి. కంటిన్యూస్ టెన్స్ అక్కడ, కాన్స్టెంట్ గా యాజ్ యు సీక్ గాడ్. 13వ వచనం అంటాడు 29:13 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి ఏం చేయాలంట? వెతకాలంట, విచారించాలంట. అప్పుడు నేను కనుగొనబడతాను. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు యూ. ఈరోజు ఒక్క ప్రశ్న అయినా మీ అందరికి, నాకు కూడా, ఆర్ వి సీకింగ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్? పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి వెతుకుతూ ఉన్నామా? కండిషన్ అప్లై అవుతుంది ఇక్కడ. దేవుడు మనకి రివీల్ అవ్వాలంటే, ఆయన ఏమంటాము ప్రణాళికలు, ఉద్దేశాలు మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే మన మన హృదయ పూర్తిగా మనము పూర్ణ శక్తితో ఆయన సీక్ చేయాలి. అర్థమవుతుందా? హోల్ హార్టెడ్ గా, కమిటెడ్ గా మనం దేవుణ్ణి కనుక సీక్ చేయగలిగితే దేవునికి చిత్తం సంపూర్ణంగా నీ పట్ల, నా పట్ల నెరవేరుతుంది. అమాలేకీలు అవ్వచ్చు, ఫిలిస్తీన్లు, ఎంత భయంకరమైన శత్రువులైనా కావచ్చు, వాళ్ళు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఏ పరిస్థితి అయినా, సిక్లాగ్ లాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని వచ్చినా అవన్నీ మనల్ని ఏం చేయలేవు. అవన్నీ ఓడిపోవాల్సిందే. దేవుణ్ణి వెతికే వ్యక్తి యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది చెప్పిన ఒక్క వచనం చెప్పి క్లోజ్ చేస్తానే. సామెతలు 24, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రామిసింగ్, సచ్ ఎ ప్రామిసింగ్ స్క్రిప్చర్. సామెతలు 4వ అధ్యాయం. దయచేసి దీన్ని మీరు ధ్యానం చేయండి. వచ్చినాను చాలా క్రిస్టియన్స్ కూడా హో ప్రపంచంలో ఎవరికి లేదు. పిల్ల 18వ వచనం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల చాలండి. The path of righteous is like the light of dawn that shines brighter and brighter until the full day. అంటే మన ఈ రోజు కంటే నా రేపు బెటర్గా ఉంటుంది, రేపు నుంచి వరీ కావద్దు. ఈ రోజు కనుక నువ్వు దేవునితో సెటిల్ చేసుకుంటే నీ మ్యాటర్, ఈ నీతి మార్గంలో నువ్వు వస్తే తప్పేమో ఎక్కడో అటో ఇటో, మళ్ళీ ఈ మార్గంలో కనుక వస్తే ఒక హైవే రూట్ లాంటిదండి ఇది.
హైవేలో చక్కగా వెళ్తూ ఉన్నాము. బట్ ఏమైంది, మధ్య మధ్యలో అటో ఇటో జరగగానే ఏం చేయాలి, మళ్ళీ హైవేకి వచ్చేసి వెంటనే వచ్చేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఈ మార్గం ఈ రూట్ లోకి రాగానే నీ రేపు అనేది యువర్ టుమారో ఈజ్ బెటర్, బ్లెస్డ్ టుమారో దాన్ టుడే. రేపు నాకు ఎప్పుడు వర్స్ట్ అవ్వదు. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, గ్రేట్ ప్రామిస్ ఇది, మీరు రాసి పెట్టుకోండి వచనాలు. ఒక క్రైస్తవునికి, ఈ మార్గంలో ఉన్న క్రైస్తవుని, దేవునితో నడిచే బిడ్డకి యువర్ టుమారో ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్డ్ అండ్ బెటర్, బ్రైటర్ టుమారో కంపేర్డ్ టుడే. ఈ రోజు కంటే రేపు నీకు ఎప్పుడు, రేపు భవిష్యత్తు నీకు బాగుంటది. బయట వాళ్ళకి హోప్ లేదు, మనకుంది. ఇది ప్రామిస్ అన్నమాట. దేవుడు చూసుకుంటాడు ఎలాగ నిన్ను ఆశీర్వదించాలి, ఎలా నిన్ను హెచ్చించాలి అనేది. ఏ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, జోసెఫ్, డేవిడ్, డానియల్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అంతకంత అభివృద్ధి చెందుతూనే లేదు. మోసెస్ కానీ ఎవరైనా సరే, షడ్రక్, మేషక్, అబేద్నెగో, గాడ్ బ్లెస్ దెం. వాళ్ళు లిఫ్ట్ చేస్తూ వెళ్తారు. దేర్ మేబీ ఈ టైమ్స్ లో, కొన్ని సీజన్స్ లో ఆయన పరీక్ష కూడా మనం తీసుకెళ్లొచ్చు గాక. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. కేవలం నీ మేలు కోసమే ఆయన దాన్ని, ఆ థింగ్స్ మార్చారు. డేవిడ్, జోసెఫ్ లైఫ్ లో జైలు అనుభవం చూడటానికి పడిపోయినట్టు కనపడుతుంది, కానీ నెక్స్ట్ ఏమవుతుంది, గాడ్ టేక్స్ హిమ్ అప్, పైకి తీసుకెళ్తాడు దేవుడు. డేవిడ్ కేసులో అదే జరుగుతుంది. శత్రులు తరుముతారు, చంపాలని చూస్తారు, కొండలు గుట్టలకు వెళ్తాడు. కానీ అది దట్స్ నాట్ ద ఫైనల్ కదా. ఆ కొండలు, గుట్టలు, శ్రమానుభవాలు, శోధనలు అది ఫైనల్ కాదు డేవిడ్ లైఫ్ లో. దట్ ఇస్ జస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. అది 10 దినాలే. దాని తర్వాత దేవుడు మరలా గాడ్ రెస్టోర్ చేస్తాడు. డేవిడ్ మరలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఫైనల్లీ బెత్లెహేం, హెబ్రోన్కి వెళ్తాడు. హెబ్రోన్ లో మరి జూడాకి, అందరికీ కింగ్ అవుతాడు. హీ బికమ్స్ ద గ్రేట్ కింగ్. ఇప్పటికి ఇజ్రాయెల్ యొక్క జెండాల మీద చూసారా, స్టార్ ఉంటది, దట్ రిప్రజెంట్స్ స్టార్ ఆఫ్ ద డేవిడ్. వారు దావీదుని గుర్తు పెట్టుకుంటారు. దేవుడు అంత ఘనంగా దావీదుని హెచ్చిస్తాడు. ఈ రోజు నిన్ను కూడా ఉన్నతమైన దేశం యొక్క ఉన్నత స్థానంలోనికి దేవుడు తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో లెట్ us ట్రస్ట్, లెట్ us బిలీవ్. దేవుని దగ్గర మనం ఈరోజు సమాధానపడి సంపూర్ణంగా ఆయనకి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ నాయన క్రీస్తుని సంతోషించవచ్చు. ఎల్లప్పుడూ మాకు ఒక నిరీక్షణ ఉంది. ఎల్లప్పుడూ మాకు మా విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచదు. ఈరోజు నాయన దావీదు సిక్లక అనుభవం నుంచి బయటపడి సమస్తమును తనకు సంపాదించుకున్నాడు. శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నాడు నాయన. ఈ రోజు కూడా మేము కోల్పోయిన సమస్తం మేము లాక్కుంటాం, తిరిగి రికవర్ చేసుకుంటాం. మేము నమ్ముచున్నాం, ఎందుకంటే నువ్వు మా పక్షంలో ఉన్నావు నాయన. ఆయన నువ్వు మమ్మల్ని బలపరుతూ వాడవు. మా పట్ల నీ ప్రణాళికలు ఉన్నతమైనవి, సమాధానకరమైనవి. ఆల్వేస్ యూ వాంట్ టు గివ్ us గుడ్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ హోప్ ఫాదర్. వి ట్రస్ట్ అండ్ వి బిలీవ్ ఇన్ యూ లార్డ్. ఇదిగో నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వించి మమ్మల్ని బలపరచండి. మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్.